ఆంజనేయుడు విస్తరంగా లేకుండా, అసందిగ్ధం సందిగ్ధం లేకుండా, అవిలంబితం ఆలస్యం లేకుండా, అవ్యధం బాధ లేకుండా, ఉరస్థం హృదయంలో ఉన్నటువంటి మాటను కంఠగతం చక్కగా చెప్పాడని పొగుడతాడు ఆంజనేయుడి గురించి. అలాగే మేడం గారు, పురంధేశ్వరి గారు అంత చక్కగా మాట్లాడినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తర్వాత మన స్థానిక శాసనసభ్యురాలు సౌమ్య గారు. వేదిక మీద ఉన్న కాకతీయ అపోలో సంస్థల వ్యవస్థాపకులు, మా గురువు గారైన రవీంద్ర గారు, మా మేడం గారైన భారతి గారికి, అదేవిధంగా పెద్దలందరికీ, ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మనందరి ప్రియతమ నాయకులు, అదేవిధంగా యుగ పురుషులు, మరి దైవాన్ని మనం నిజంగా చూడలేదు. మనందరి మదిలో కృష్ణుడన్న, రాముడన్న మొదటిగా గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు గారు. మరి వారి కుమార్తె అయిన మరి రాజమండ్రి ఎంపీ గారైన దగ్గుబాటి పురంధేశ్వరరావు గారికి, అదేవిధంగా నాయకులందరికీ, ఈ సభకు ఇచ్చేసిన నందిగామ ప్రజలందరికీ, నా ప్రియతమ విద్యార్థులందరికీ, పూర్వ విద్యార్థులందరికీ, తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. మరి గత కొన్ని రోజులుగా నందిగామ అంతా కూడా మరి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ వచ్చిన ఈ 40 వసంతాల కాకతీయ అపోలో సంస్థల 40 వసంతాల మహోత్సవ వేడుక చివరి దశకు చేరుకుంది. నిన్న చూసాం మరి మొదటి రోజు ఏ విధంగా ఆహ్లాదకరంగా జరిగిందో, ఎంత వైభవంగా జరిగిందో మన కళ్ళారా